సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నాగరాజు గారు ఆ రోజు భరత్ గారు మన ఇద్దరిని మొత్తం రాజమండ్రి సిటీ అంతా చూపించారు. భరత్ గారు వెళ్తుంటే లేడీస్ అలాగే అబ్బాయిలు అలాగే సెల్ఫీలు అడుగుతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మంచి సెటప్ ఉండేదన్న. ఎక్కడికి వెళ్ళినా 10 మంది సెల్ఫీలు దిగుతారు, దాని తర్వాత 10 మందికి ముద్దులు ఎడతారు. అది మంచి టీం బాగుండేది. బహుశా ఈ అబ్బాయి కూడా అక్కడ నేర్చుకున్నాడేమో. జనాలు సెల్ఫీలు దిగేసి అంత పరిస్థితులు ఏం లేవులేండి అన్న. అంటే అది సెటప్ అంటారా మీరు చెప్పేది? కంపల్సరీ ఉంటది. ఎందుకంటే అతను మనుషులు వెళ్తారమ్మా, భరతరాంగతో దిగుతావమ్మా రా అమ్మ అంటారు. మీరు అన్నీ కాదండి, అన్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడితే ఇలాగా. ఆయన సినిమా హీరో అండి, రియల్ హీరో. ఎన్ని సినిమాలు యాక్ట్ రియల్ హీరో అన్న, రియల్ కాదన్న, రియల్ హీరో అంటారు. రియల్ హీరో మేము అయితే రియల్ హీరోనే నమ్ముతున్నాం. రియల్ హీరో ఆయన. అందుకే ఈ రాజమండ్రిని ఇలా అంత సుందరీకరించారు. అసలుకి ఏం జరిగింది చేశారు, రాజమండ్రి ఫేస్ ను అప్లిఫ్ట్ చేశారు. కొత్త విజన్ ఉంది, ఉన్నత విద్యావంతుడు. అవును, విజన్, కమ్యూనికేషన్, ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడతారు కాబట్టి ఢిల్లీలో పార్లమెంట్ లో కూడా రాణిస్తున్నాడు. అసలుకి విజన్ బాగుందన్న. అందుకే ట్విన్ సిటీస్ విజన్ చాలా. RRR తో యుద్ధం చేసిన ఏకైక హీరో మార్గాన్ని భరత్ రాము అన్న. అది చెప్పకండి అన్న, వాళ్ళిద్దరిది దారుణం. పార్లమెంట్ లో ఆయన వాయిస్ ని బలంగా లేదన్న. పార్లమెంట్ లో ఎంత డెవలప్ చేశాను పదే చెప్తాను. పార్లమెంట్ లో ఆన్ రికార్డ్ మొన్నే నేను తీసాను. తన పార్లమెంట్ లో ఎన్ని సెషన్స్ ఆయన పార్టిసిపేట్ చేశాడు, పార్లమెంట్ లోనే పోలవరం కోసం ఎన్నిసార్లు అడిగాడు, పార్లమెంట్ లో స్పెషల్ స్టేటస్ కోసం ఎన్నిసార్లు అడిగాడు, పార్లమెంట్ లో ఎంపీ ల్యాడ్స్ ఎక్కువ వినియోగించిన వ్యక్తి ఎవరున్నారు అని అంటే రామ్మోహన్ నాయుడిని, వంగా గీత గారిని, ఈయన్ని పెట్టి నేను ఒక 3-4 months బ్యాక్ పబ్లిక్గా ఆన్ మీడియా డేటా పార్లమెంట్ తీసుకొని నేను సమాధానం చెప్పాను. ఈ రోజు దాకా దాని కౌంటర్ లేదు. బీసీ సప్లాన్ గురించి దీని గురించి చాలా చక్కగా మాట్లాడు కదా ఒకరోజు సెషన్స్లో అన్న. బీసీ సప్లాన్ గురించి మాట్లాడటంతో కాదు కదా, పక్కన ఉన్న పోలవరం గురించి మాట్లాడాలి, ఏ రోజు మాట్లాడాలా, కావాల్సిన స్పెషల్ స్టేటస్ ఉంది దానికోసం మాట్లాడాలా. ఎంపీ ల్యాడ్స్ మరీ దాన్ని అన్న వినియోగించుకోలేదు. అన్స్పెంట్ ఉంది ఎంపీ ల్యాండ్స్. డెవలప్మెంట్ చేసిన ఎంపీ గారు తన ల్యాండ్స్ ఉపయోగించుకోలేదు. 12 అభివృద్ధి ఎలా జరిగిందంటారు? అంత కార్పొరేషన్ నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ స్వతహాగా కార్పొరేషన్కి వచ్చే నిధుల నుంచే వాడాడు. తన ఎంపీ ల్యాండ్స్ గట్టిగా ఉంటే 2 కోట్లే ఇచ్చాడు రాజమండ్రి సిటీకి. దౌర్భాగ్యం ఏంటంటే 10 కోట్లు ఇతను స్పెండ్ చేయలేదు. ఎందుకంటే టెండర్ స్టేజ్లో ఉండగా ఇతను అప్ ఫ్రంట్ ఏదైతే ఈయనకి 25% కమిషన్ కోరుకున్నాడో అది రాలేదు, ఇవ్వలేదని చెప్పి 10 కోట్లు టెండర్ స్టేజ్ లో అయిపోయినాయి. ఇప్పుడు ఇంకేది లేదు, వినియోగం చేసుకోలేకపోయారు. ఉంది నాగరాజు గారు. అంటే ఎవరైనా నిధుల కోసం ప్రయత్నిస్తారు, వినియోగించుకోలేదని వాసు గారు ఆరోపిస్తారు. యావరేజ్ మన స్టేట్ ఎంపీ ల్యాండ్స్ ఎవరు ఎంత వినియోగించాలని మన మీద డేటా ఉందా? యావరేజ్ లేదు కదనన్న. మీరు మాట్లాడుతుండగా నేను తెప్పిస్తాను. రామ్మోహన్ నాయుడు బాగా యూటిలైజ్ చేసుకున్నారు, గీత గారు కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. తినది చాలా చేసుకోవాల్సింది. రామ్మోహన్ నాయుడు గారు అంటే మీ ఫ్యామిలీ కాబట్టి టీడీపీ పరంగా చెప్పాను. జయదేవ్ కూడా ఆయన పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది పార్లమెంట్లో. ఆయన కూడా క్వశ్చన్స్ అడగడం, స్టేట్ ఇష్యూస్ కోసం అడగడం కూడా చాలా బాగుంది. కానీ ఇతను అసలు పార్టిసిపేషన్లో కూడా సరిగ్గా లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఆ బిల్డప్ అయితే తారాస్థాయిలో ఉంది. మీకు ఆ డేటా కూడా చూపిస్తాను, ఆన్ రికార్డ్. అది పార్లమెంట్ నుంచి తెచ్చిన డేటా, నేను అబద్ధాలు ఆడడానికి లేదు. మరి ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? మరి దిగుతున్నారు. రాజమండ్రిలో తెలుగుదేశం హయాంలో కట్టించిన వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ టెన్నిస్ కోర్ట్. ఇది గత ప్రభుత్వంలో చేసిందన్న. ఎంత దారుణం అంటే మనం కట్టించాం, విజయరామరాజు గారు కమిషనర్గా ఉన్నప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఇది చేయించాం. గత ప్రభుత్వంలో ఓపెన్ అయితే చిన్న చిన్న ఈ గోడ లాంటి చిన్న కట్టి శిలాపథకం మార్చేసాడు. వైవి సుబ్బారెడ్డి గారు ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం, ఆయన ఇక్కడ అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్. ఓకే మళ్ళీ అది వేయలేదే. రీజనల్ కోఆర్డినేటర్ వేయకుండా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానము గౌరవ అతిథులు వేశారు. అది వేయాలి కదా, అది ప్రోటోకాల్ తెలియాలి కదా. అయితే నాకైతే అది కొత్తగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రోటోకాల్ పైన పెట్టారు, ఇవన్నీ కింద వేశారు. మరి ఏం జరిగిందో ఏమో మీకే తెలియాలి. సామాజిక న్యాయం అన్న. సామాజిక న్యాయమా? ఈయన బీసీ, బొత్స సత్యనారాయణ గారు కాపులు అంటారు కానీ తూర్పు కాపు, ఆయన బీసీ.
రంగరాజు గారు ఓకే, విశ్వరూపన్న ఎస్సీ, కన్నబాబన్న ఓసీ, మా వేణు గారు బీసీ, రెడ్డి సుబ్రహ్మ గారు బీసీ, ఓసీ, బోసన్న బీసీ, 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 ఓసీ, అంతా బీసీల కింద ఉన్నారు. ఆయన ఉన్నారు. ఏదైనా గట్టిగా ప్రశ్నించారనుకో ఎక్స్ మంత్రి. మీరు భలే చెప్తారండి. ప్రశ్నించడం కూడా నేరమే అన్న, నేరమే, క్షమించరాని నేరం. ఈ ప్రభుత్వంలో అంతా అంటే సామాజిక బస్సు యాత్రలు చేశారు, ఎంత తుస్సు యాత్రలు మీరు చూసారు కదా. అంటే ఇదంతా కూడా టీడీపీ హయాంలో చేసిందన్న, బట్ అయితే చిన్న చిన్న మరమ్మతులు అంటే చిన్న చిన్న డెవలప్మెంట్ చేసి వాళ్ళ బోర్డ్స్ చేసుకున్నారు అంటారు. అంతే అంతే. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి అయితే చూపించారు. మళ్ళీ ఏంటి ఇంకా భరత్ గారి మీద అంటే వాళ్ళు కట్టిన ఈ స్టేడియంకి వాళ్ళు రంగులు వేసుకొని వాళ్ళు శిలాఫలకం వేసుకున్నారనేది వాసు గారు చెప్పినటువంటి మాట. చూద్దాం మరి, ఇంకా వెళ్దాము, ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాము. రైట్ నాగరాజు. మరొక ఆనిముత్యం. మీరు ఆనిముత్యం అంటున్నారు. మొన్న లాస్ట్ టైం మేము భరత్ గారితో వచ్చినప్పుడు ఇక్కడే నా కొలీగ్ విజయ్ గారు భరత్ గారితో షటిల్ ఆడారు, క్యారమ్స్ ఆడారు. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇది హ్యాపీ స్ట్రీట్ అన్నారు దీన్ని. అది హ్యాపీ స్ట్రీట్ లో మీకు ఏమి ఇబ్బంది కలిగింది ఇక్కడ? అదే చెప్తాను. ఇది ఇంకొక ఆనిముత్యం. ఇది ఇంకొక ఆనిముత్యం ఎందుకు అంటున్నానంటే ఇది ఏకేసీ కాలేజ్. ఏకేసీ కాలేజ్ ఆంధ్రకేసరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే. ఏకేసీ కాలేజ్. మనం దీనికి ఒక విశిష్టత ఉంది ఈ ఇన్స్టిట్యూషన్. ఓకే. ఈ సెంటర్లో ఆయన విగ్రహం పెట్టుకుంటే ఈ సెంటర్ని కొంతమంది ఓన్ చేసుకునేవారు. కరెక్ట్. జయంతికో వర్ధంతికో చేసుకునేవారు. అలాగే యువతకి దీని యొక్క విశిష్టత, ఆయన ఏ విధంగా ఆంధ్రకేసరి ఎందుకు వచ్చింది, ఆయన విగ్రహం ఎందుకు పెట్టామన్నది యువతకి తెలిసేది. ఈ రోజున ఇవన్నీ పక్కన పెట్టి పనికిమాలిన కప్పు శాసనం, దీనివల్ల ఏం లాభం అంటే ఊరికి షో వద్దు సార్. ఇది సాంస్కృతిక రాజధాని. అలాగే మన ఒక సంస్కృతిని కూడా తెలుసుకోవాలి. భవిష్యత్ తరాల వారికి కప్పు శాసనం ఇంకో 2 నెలలు అయిన తర్వాత పనిచేయదు. విగ్రహం అనేది శాశ్వతం, ఆయన శాశ్వతం. ఆయన చరిత్ర యువత తెలుసుకోవాలి, స్ఫూర్తి తీసుకోవాలి. అబ్జెక్ట్ చేసాం, మాట్లాడాం, కమిషనర్ రిక్వెస్ట్ చేసాం, బతిమాలాం, వెంటే కదా బెదిరిస్తాడు కదా కమిషనర్ని కూడా. వెంటే అన్నారు, లేదంటే కమిషనర్ ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు. బెదిరిస్తారు ఆయన. అయ్యో భయపెడతాడు. మిమ్మల్ని చూస్తే అలా కనిపిస్తున్నారు కానీ ఆయన చూస్తే స్వాతంత్ర్యంలో కమలాసన్ లాగా ఉంటాడు. ఎవరు? భరత్ గారు. అయ్యా బయటికి అలా ఉంటాడు, లోపల పెద్ద జాతిరత్నం. మీకు అలా కనబడుతున్నారు కదా, పెద్ద జాతిరత్నం. మీరు కమలాసన్ని పట్టుకొని మీరు అలా మాట్లాడడం సభ ఉంటారు మీరు. ఇప్పుడు ఇక్కడ పెట్టారన్న ఈ లొకాలిటీ ఏంటిది అసలు? ఓకే. ఇది హ్యాపీ స్ట్రీట్ అని మనం చూసాం. చాలా క్రౌడ్ ఉంది. అవును. డాన్సెస్, షటిల్, క్యారమ్స్ ఆడుకుంటా చాలా అద్భుతంగా ఉంది ఈ లొకాలిటీ అంతా. అవునన్నా. ఈ లొకాలిటీ ఏంటి అసలు? ఇక్కడ ఇది ఒక ప్రైమ్ లొకాలిటీ. ఓకే. రెసిడెన్షియల్ ప్లేస్ ఇది. ఓకే. ఇది రెసిడెన్షియల్ ప్లాట్. మీకు ఈ రోడ్డు కూడా ఎవరు వేయించారనుకుంటున్నారు? ఈ ఎక్స్టెన్షన్ కూడా రోడ్ ఇది కూడా గతంలో టీడీపీ హయాంలో చేసుకున్న రోడ్ ఇది. విచిత్రం ఏంటంటే మదర్కి ఏదైతే అప్పుడు కార్పొరేటర్ కంటెస్ట్ చేశారో ఆ వార్డ్ నుంచి చిన్న పాకెట్ ఇక్కడ ఉంటుంది, చిన్న హ్యామ్లెట్ ఇక్కడ ఉంటుంది. ఈ రోడ్ అనేది ఉండేది కాదు, దీంట్లోంచి వెళ్ళేవాళ్ళం, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. గత కార్పొరేషన్లో కౌన్సిల్లోనే 9th వార్డ్ అప్పుడు కార్పొరేటర్గా మా కార్పొరేటరే ఉన్నారు, లేడీ ఆవిడ చండీప్రియ గారు. పెట్టి చేయించాం, డెవలప్ చేసింది మనం. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇంత రెసిడెన్షియల్ ఏరియా ఉంటే నువ్వు హ్యాపీ స్ట్రీట్ అని పెట్టి నీ హ్యాపీనెస్ కోసం జనాలను ఇబ్బందులు పెడతావా? కానీ చాలా క్రౌడ్ వచ్చారండి. నేను వచ్చాను ఆ రోజు భరత్ గారితో ఇంటర్వ్యూ చేశాను. చాలా మంది, 100 మంది. సాయంత్రం అయితే, ఆదివారం సాయంత్రం అయితే రాజమండ్రి వాసులు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు, ఎంతో సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. చెప్పారు కదా ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కాలేజ్. ఇదేనా మీరు? అవును సార్, ఇదే. ఇది మెయిన్ ఇన్స్టిట్యూషన్ ఎంట్రన్స్. ఓకే. నేను అనేది ఏంటంటే జనాలు రావడం ముఖ్యం కాదన్న. నువ్వు ఒక యాక్టివిటీ చేస్తే జనాలు ఎక్కడైనా వస్తారు. ఆ జనాల్ని ప్రాపర్ వేలో సిటీకి ఎక్కడ ఉంటే కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ఒక నాయకుడు అన్నవాడు సిటీలో ఇక్కడ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, ఒక యాక్టివిటీ అనేది నడాలి.
ఏదైనా సరే ఎవరికి ఇబ్బందులు కలగకుండా చెయ్యాలన్నది నాయకుడి లక్షణం. అంటే ఆదివారం ఒక్కరోజే కదా, ఆ ఒక్కరోజు చుట్టుపక్కల వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది ఆయన చెప్తున్నారు. ఆదివారం ఒక్కరోజే కదా అందరూ ప్రశాంతంగా ఇళ్లలో ఉండేది, సరదాగా ఏదైనా కుటుంబంతో బయటకు వెళ్ళేది. మిగతా 6 రోజులు కష్టపడతారు కదా, రోడ్ ఎక్కుతారు కదా పని కోసం. ఆదివారం ఒక్కరోజే కదా ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఎలాగేదో కుటుంబంతో నడుచుకోవడం లేకపోతే ఏదో చేసేది. మరి ఇప్పుడు వీరికి వచ్చిన ప్రశాంతత కలిగిన బంధం ఏంటి అసలుకి? అదేంటన్నా ఇదంతా కూడా బ్లాక్ చేసేసి సౌండ్లతోటి ఇబ్బంది పెట్టేసి చెప్తున్నారు చూడండి వాళ్ళే. అక్కడే ఉంటాను, మా ఇంటికి వెళ్ళడానికి ఉండదు. ఎక్కడండి? ఆ డివైడర్ ఉన్న కూడా నేను పక్కన మా ఇల్లు. ఓకే. మా ఇంటికి వెళ్ళడానికి ఉండదు. మేము ఏం చేస్తామంటే 11 దాకా అక్కడక్కడ తిరిగి వచ్చి ఇంటికి వెళ్తాం. ఓకే. ఆయనకి వెళ్ళలేరు మీరు? డే టైం ఏదో స్కేటింగ్ కోసం ఆపేస్తారు అవతల పక్క. వారం ఒక రోజే కదండి, ఇంచుమించు 5-6 రోజులు ఆపుతారు. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది కదా ఇక్కడ మీరు. అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లో ఎంటర్టైన్మెంట్కి వస్తారు కానీ ఉన్న ఊరు ఇక్కడ ఉండడానికి లేదు. మరి మీరు అడగలేదా భరత్ గారిని? సరే ఈ గవర్నమెంట్లో అడిగే అంత అవకాశం ఇస్తారా? అంత భయమా? మాకు భయం లేదు, అడిగితే వాళ్ళు వింటారు కదా, ప్రశ్నిస్తాం. కానీ వినేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చెవులు పట్టించుకోరు వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైంది కదన్న, ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ వల్ల భరత్రామ్కి హ్యాపీనెస్ ఉందేమో కానీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, సినిమా చూస్తారు, ఇక్కడ ఏదో సితారా దగ్గర ఎక్కడో భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ స్థానికం ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు చూపిస్తానన్న, మళ్ళీ నేను చెప్తాను మీకు హ్యాపీ స్ట్రీట్ ఇంతకుముందు టీడీపీలో ఎక్కడ పెట్టాం, ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళు అనాలోచన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. అంటే హ్యాపీ స్ట్రీట్ అనేది మీరే స్టార్ట్ చేశారా? స్టార్టింగ్ హ్యాపీ సండే. హ్యాపీ సండే లాస్ట్ గవర్నమెంట్లో హ్యాపీ సండే అని పుష్కర్ ఘాట్లో పెట్టేవాళ్ళం. ఓకే. చాలా ఆనందంగా ఉదయం 6 గంటలకి లేచి అందరు రావడం, సరదాగా యాక్టివిటీస్ అన్ని చేయడం, ఆడుకోవడం జరిగేది. ఇప్పుడు ఇది హ్యాపీ స్ట్రీట్ కాదు, ఇది లవర్ స్ట్రీట్ కింద తయారైంది. లవర్ స్ట్రీటా? చూడండి అన్ని లవ్లే, అన్ని లవ్ సింబల్ లవ్లే. దేనికి ఇది? ఇదా యువతకు కావాల్సింది? ఓకే. మీరు హ్యాపీ స్ట్రీట్ కాదు, యువత హ్యాపీగా ఉండాలంటే తీసుకురావాల్సింది ఏంటంటే ఉద్యోగాలు. యువతకి హ్యాపీనెస్ కావాలంటే తీసుకురావాల్సింది కంపెనీలు, అంతేగాని ఇలాంటి లవర్ పాయింట్లు కాదు. ఈ అబ్బాయి ఏంటో తనలో ఉన్న తన లోపల ఉన్న ఆవేదన అంతా ఈ విధంగా చూపిస్తున్నాడు. ఆయనకేం ఆవేదన ఉంటుందండి? ఏమో కొన్ని అందరినీ ఆహ్లాదపరచాలి, యువ వయసులో ఏదో కొన్ని జరగలేదేమో, అందుకని ఇప్పుడు ఈ విధంగా తీర్చుకుంటున్నాడు. యుక్త వయసులో జరగనేటంటారా? చూశారు కదన్నా, ఓకే. మొత్తం లవ్ సింబల్స్ ఉన్నాయి. అంటే మనకి యువతకి కావాల్సింది ఇది కాదు. యువతకి అదే మార్నింగ్ పూట చేస్తే ఆడు నిజంగా కూడా ఎంజాయ్ చేస్తాడు, లేదు నీకు అర్థం అవుతుంది అన్న. ఓకే. ఓకే. యువత హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి, కానీ మంచి కంపెనీస్ కావాలి. మొత్తం మీద తీసుకుంటే ఇది హ్యాపీ స్ట్రీట్ కాదు, మార్గాన్ భరత్ గారిని హ్యాపీగా ఉంచే స్ట్రీట్. హ్యాపీగా ఉంచే స్ట్రీట్. ఓకే. ఓకే. మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటారు? అమ్మా ఇక్కడి నుంచి మేము నిర్మించిన షటిల్ కోర్ట్, భరత్ గారు చేసిన అభివృద్ధి మీద ఇంకా ఎన్నెన్ని మీరు లోటుపాట్లు చూపించబోతున్నారు ఒకసారి? అనేకం, 1-2 అన్న. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే కావు. ఓకే. ఏముంటాయి? ఇదిగో అన్న, 1 నెల చూడండి అన్న, 1 నెల 2 నెలలు దాని తర్వాత ఇరుగుతాయి, కలర్ ఫేడ్ అవుట్ అవుతుంది, పాడవుతాయి. కానీ అక్కడ శాశ్వతంగా ఉండేది విగ్రహం అది చేసుకోవాలి. అది అంటే విజన్ ఉన్నవాడికి దూరదృష్టితో ఆలోచిస్తాడు. ఓకే. తాత్కాలిక ఆనందాల కోసం చేసేవాళ్ళు తాత్కాలికంగానే ఉంటారు, రాజకీయం కూడా అలాగే ఉంటుంది. అంటే సినిమా హీరో కాబట్టి సినిమా సెట్టింగ్ వేసినట్టే వేసారనుకోవచ్చా మీరు చెప్పేది? ఇవన్నీ దేనికి ఉంటాయి అంటున్నాను, ఇవన్నీ ఎక్కడ మిగులుతాయి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా బాగా పెట్టాడు. ఏదన్నా ఇవన్నీ మేజర్ ట్రైన్స్ కట్టింది గత ప్రభుత్వంలో అమృత్ పథకం. ఓకే. ప్రెస్టీజియస్ గా చేసిన ప్రాజెక్టు నేను మీకు చెప్పాను. అమృత్ అన్నది మేజర్ ట్రైన్స్ అన్ని కట్టామన్నా దానివల్ల రాజమండ్రి రూపురేఖలు డ్రైనేజ్ సిస్టమ్ మారిందన్న, దాంట్లో భాగంలోనే ఇది ఒకటి అమృత్. ఓకే. ఓకే. మేజర్ డ్రైన్స్ అక్కడ కనెక్టివిటీ కూడా కాకపోతే కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి గత ప్రభుత్వంలో రిక్వెస్ట్ చేసి కార్పొరేటర్ గారితో లెటర్ పెట్టించి తీసుకొని మనం డ్రైన్స్ కనెక్టివిటీ ఇచ్చాం. కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా సహకరించారు. ఓకే. ఓకే. సరే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. మరి అక్కడేం చూపించబోతారు చూద్దాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇది హ్యాపీ స్ట్రీట్ అంటున్నారు ఎంపీ గారు, హ్యాపీగా ఉందంటున్నారు, ఈయనేమో హ్యాపీ లేదు ఏం లేదంటున్నారు. మీరు చెప్పండి అసలు ఎందుకు హ్యాపీ లేదంటే? కొద్దిగా అలజడిగా ఉంటుంది. సాటర్డే సండే ఈవినింగ్ చాలా రద్దీగా ఉండి కొద్దిగా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి లోకల్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యామిలీస్ అయ్యి రీజనబుల్ మామూలుగా తిరగడానికి రావడానికి ఏమి బాగోట్లేదు ఈ ఏరియా.
మొత్తం ప్రాబ్లమ్స్గా ఉంటుంది. ఏం ప్రాబ్లం? పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము చూస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయలేక కొద్దిగా ఆడపిల్లలు స్టీజింగ్ చేయటం అవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అవన్నీ కంట్రోల్ చేశారు కదా భరత్ గారు వచ్చిన తర్వాత. లా అండ్ ఆర్డర్ బాగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ని అణచివేశారు మొత్తం. ఒక సండే మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్న రద్దీని బట్టి ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఒక సండే ఈవినింగ్ అవుతే ఎలాంటి జనం ఉన్నారన్నది తెలుస్తుంది, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారన్నది తెలుస్తుంది. కాలేజీ యువత నాశనం అయిపోతున్నారు ఇక్కడ ఈ పార్కులో ఇలా దీన్ని పెట్టడం వల్ల. ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ ఏంటి, హై ఆఫీసర్స్ ఏంటి తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇక్కడికి లోకల్ వాళ్ళు అసలు ఎవరు రారా? అంతా చుట్టుపక్కల ఉండే వేరే ఏరియాస్ నుంచే ఇక్కడికి వస్తారా? హ్యాపీ వేరే ఏంటంటే రాజమండ్రి అంటే ఇదే కాదు కదండి, పక్క ఊరు కనెక్టివిటీ చాలా దగ్గర ఉన్నాయి. లాలా చెరువు నుంచి రావచ్చు, దివాన్ చెరువు నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మీకు హ్యాపీనెస్ వద్దంటారా? హ్యాపీనెస్ ఏమి ఇందులో లేదు సార్, అలాగే ఉంది. ఏ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఇక్కడ దీన్ని హ్యాపీనెస్ అంటారు సార్. చాలా హ్యాపీనెస్ అంటే ఏంటి? మామూలుగా తిరగడానికి మామూలుగా వచ్చి ఏ అలజడి లేకుండా ఎంప్లాయీస్ అంటే ఏదో చూసుకునేటట్టు ఉండాలి, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక్క ఆదివారమే కదా, ఆదివారం అంటే కొంచెం ఆదివారంగా ఉంటారు, సంతోషం వల్ల పార్క్ వల్ల కాలేజీలు కూడా స్టూడెంట్స్ కూడా నాశనం అవుతున్నారు సార్. సండేలు సాటర్డేలు కొద్దిగా కొంచెం సేపు అవుతే 1 గంటకి 2ంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియట్లేదు. ఇది ఒకటి ఫుడ్ కోర్ట్ కూడా అలాగే ఉంది. ఆయన అనేది పాయింట్ ఒకటి ఉందన్న, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పక్కన ఉండాల్సిన పార్క్ కాదు. ఏదైనా ఉంటే ఒక లైబ్రరీ ఉండాలి, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి రిలేటెడ్ ఉండాలి, కానీ పార్కులు కాదు. పార్కులు ఉండడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. పెద్ద ఆయన చెప్పింది మైండ్ సెట్ మారుతుంది. ఇది లవర్స్ పార్క్స్ అవుతుంది, స్పాట్స్ అవుతుంది. చూద్దాం అన్న ఇది చూడండి, ఇప్పుడు వీళ్ళు సైట్ వీళ్ళదన్న ప్రైవేట్ సైట్. ఓకే, ఎవరిని అడిగి ఇవన్నీ వేయించారు? కరెక్ట్, ఇది అయితే గవర్నమెంట్ సైట్ కదా, ఇది వాళ్ళ ప్రైవేట్ సైట్. అయ్యా అన్న, అది దాని తర్వాత వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అన్న ఏంటి ఇలాగ ఇవి నచ్చినట్లు వేసేసుకుంటారా? ఇవన్నీ కూడా ప్రాపర్టీస్కి పార్కింగ్ వీటికి అట్లా ఉపయోగించుకోవాల్సిన ప్లేసెస్ అన్న. అవును, ఇప్పుడు ఆటలు తీసుకొచ్చేసి కట్టేసుకోవడాలు ఏంటి? ఆ బోర్డు చూసారా? ద హ్యాపీ స్ట్రీట్ పార్క్, ద హ్యాపీ స్ట్రీట్ పార్క్. హ్యాపీ అని కాదు, ఏదో మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు అన్నట్లు హ్యాపీ స్ట్రీట్లో హ్యాపీ ఉండదు. ఇది బాగా చెప్పారండి. హ్యాపీ ప్లేస్ లో ఏముంటుంది అంటారు అయితే వాస్తవంగా? 25% కమిషన్ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.